నమస్తే వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ఆయన అడిగి అసలు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయాలు అంటే ముఖ్యంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తరపున న్యాయవాది కానీ ఆయన కానీ ఏం చెప్తున్నారు, అలాగే జూబ్లీ హిల్స్ బైపోల్ ఉన్న నేపథ్యంలో అసలు ప్రచారం కూడా ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ప్రస్తుతం రికవర్ అయ్యాం. 95% ఐఎమ్ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ. ఇంకొక 5% ఇంకొక 2 months అవుతుంది ప్రాపర్గా నడవడానికి. అంటే ఎట్లేదైనా దాదాపు 4 నెలలు అవుతుంది మీకు ఇలా జరిగి. అంటే ఇప్పుడు ఓకే అంటే నడవగలుగుతున్నారా, ప్రచారం అసలు చేయగలుగుతున్నారా లేదా? చాలా క్రిటికల్ ఇంజురీ అయింది, చాలా మేజర్ సర్జరీ అయింది. అవన్నిటిని కూడా మంచిగా కూడా సర్జరీ కూడా బాగా కావడం, డాక్టర్లు కూడా వెంటనే కేర్ తీసుకోవడం, ఫిజియోథెరపీ కేర్ తీసుకోవడం, మా యొక్క జనగామ ప్రజల ఆశీర్వాదం కావచ్చు, డాక్టర్ల కృషి కావచ్చు, మొత్తం మీద 4 నెలల్లోనే మళ్ళీ నేను మంచిగా నడవగలుగుతున్నా. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ప్రచారంలో ప్రతి ఇంటింటికి కూడా పోగలిగే శక్తి నా కాలుకు వచ్చింది. రైట్. అయితే ఎటు లేదన్నా ఇటు చూసుకున్నట్లయితే కనుక అంటే రీసెంట్గా మీరు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఆయన పార్టీ ఫిరాయింపు ఏదైతే చేశారో దాని మీద మీరు ప్రత్యేకంగా మీ న్యాయవాది తరఫున కూడా నిన్న ఒక విచారణ కూడా చేపట్టడం జరిగింది. అంటే ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది అసలు? మన రాష్ట్రంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్కు పోయిన 10 మంది మీద ఇక్కడ హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో మేము పిటిషన్స్ వేయడం వల్ల సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇస్తే మన స్పీకర్ గారు విచారణ చేస్తున్నారు. ఆ విచారణలో దాన్ని వారు విభజించి 4 ముందుగా 4 తర్వాత చేస్తామన్నారు. ఇంకా 2 గురించి నిర్ణయం తీసుకోలేదు. మొదటి 4 మీద విచారణ చేసే క్రమంలో మమ్మల్ని పిలవడం, వారిని పిలవడం, మా తరఫున అడ్వకేట్స్ని పిలవడం, వారి తరఫున అడ్వకేట్స్ని పిలవడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము అసలు పార్టీ మారలేదు, మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే కండువా కప్పినరో అది 3 రంగుల కండువా కానీ జాతీయ జెండా, అదేవిధంగా అసలు ఆ పేపర్లో వచ్చినవి కూడా మొత్తం అబద్ధపు వార్తలు, ఆ టీవీలో వచ్చినవి కూడా అబద్ధపు వార్తలు, అవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్, అసలు నా తల కాదు అది, నా తలకాయని తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రని చెప్పేసి అంత ఘోరంగా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరిన అబద్ధ వాస్తవాలు. అంటే ఎంత పచ్చి మోసం చేస్తున్నారంటే వాళ్ళు, మేము కూడా చెప్పినాం, వాళ్ళు అడిగిన దాన్ని అన్నిటి కూడా సమాధానం మమ్మల్ని కూడా వాళ్ళ యొక్క అడ్వకేట్లు అడుగుతున్నప్పుడు మేము క్లియర్గా చెప్పినాం, ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినట్లయితే ఈ యొక్క 10-12 నెలల్లో లేకపోతే ఈ సంవత్సర కాలంలో ఎందుకు ఒకరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రాలే, మా కేసీఆర్ గారిని, అధ్యక్షుల వారిని కానీ, మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని ఎందుకు కలవలే, మా ప్రోగ్రామ్స్ ఏప్రిల్ 27 బ్రహ్మాండంగా పెద్ద ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాంలో మీరు కానీ మీ నాయకత్వంలో ఉన్న కార్యకర్తలు కానీ ఎందుకు రాలే, అదేవిధంగా మీకు కేటాయించిన సీట్ అసెంబ్లీలో ఉంటుంది కదా, ఆ సీట్లో కాకుండా ఎందుకు ట్రెజరీ బెంచ్ సీట్లలో కూర్చుంటున్నారు. ఎప్పుడు కూడా పార్టీ మారినప్పుడు కండువా అనేది 3 రంగుల పార్టీ ఏదైతే ఉన్నదో 3 రంగుల జెండా ఏదైతే ఉన్నదో దాన్ని కప్పుతారు తప్ప జాతీయ జెండా ఎవరు కప్పుకోరు. జాతీయ జెండాను ఎగరవేస్తారు, జాతీయ జెండాను ఎక్కడ ఉన్నట్లయితే దాన్ని చూపించేసి ఆనందం పొందుతారు తప్ప జాతీయ జెండాను కప్పుకున్న వాళ్ళు ఎక్కడ ఉండరు. కాబట్టి ఇంత పచ్చబద్ధాలు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఉన్న 4 లక్షల మంది ప్రజానీకానికి తెలుసు మీరు పార్టీ మారినరని. రైట్ సార్. అంటే ఇందులో ఇంకొక డౌట్, జాతీయ జెండాకి అసలు హస్తం గుర్తు ఎందుకుంది? జాతీయ జెండా మేము వారు చెప్పినాం, మీరు కప్పుకున్న దాంట్లో అది 3 రంగుల జెండా, జాతీయ కాంగ్రెస్ జెండా, జాతీయ జెండా కాదు. జాతీయ జెండా అనేది ఎవరు కప్పుకోరు అని చెప్పి చాలా కుండబద్దలు కొట్టినట్టు మేము చెప్తే తెల్లముఖం వేసి ఆన్సర్ లేకుండా మీరు చెప్పేది మీరు చెప్పుకోపోండి, మేము చెప్పేది మేము చెప్తాం, మాకే ఏదో మేము పార్టీ మారలేదనేదే మేము చెప్తాం, దాన్నే వాళ్ళు అలా ప్రూవ్ చేస్తారనే విధంగా కూడా వారు మాట్లాడుతున్నారు చాలా నిస్సిగ్గుగా. అందుకే నేను మాట్లాడిన చెప్పాం, వాళ్ళ అడ్వకేట్ మాట్లాడితే కూడా చెప్పాను, మీరు వేసిన అఫిడవిట్ తప్పు, మీరు చెప్పేది తప్పు అని నాతోనంటే చెప్పిన, నేను చెప్పేది 100% కరెక్టు, పార్టీ మారింది కరెక్టు, వాళ్ళే బయటికి ప్రెస్లోకి ఇచ్చింది, ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన దాన్ని వాళ్ళు ప్రెస్లో టీవీలు కానీ పేపర్లు కానీ ప్రకటించినవి తప్ప మరొకటి కాదు. ఇంత పచ్చబద్ధాలు మీరు మాట్లాడడం మీరు కానీ అడ్వకేట్ కానీ మీకు సబబు కాదు.
అది స్పీకర్ గారి గురించి మాట్లాడడం సబబు కాదని చెప్పేసి నేను అడ్వకేట్కి చెప్పిన. అదేవిధంగా 4 కోట్ల ప్రజానీకానికి తెలుసు, వారు ఎన్నుకున్న 2.5 లక్షల మంది ఓటర్లకు తెలుసు, 5 లక్షల మంది ఆ పర్టికులర్ నియోజకవర్గ ప్రజలకు కూడా తెలుసు, పేపర్లకు తెలుసు, అందరికీ తెలుసు. చిన్నపిల్లవాడి నుంచి వెళ్ళి రాజకీయం తెలిసిన వాళ్ళకి తెలియని వానికి పార్టీ మారిండు ఇవాళ ఎక్కడ తిరుగుతున్నాడు అనే విషయం అందరికీ తెలిసి 10 మంది గురించి. అయినా వాళ్ళు ఇవాళ హైకోర్టుని సుప్రీంకోర్టుని ప్రజల్ని నమ్మబలుకుతూ అబద్ధాలు మాట్లాడుతూ పిచ్చి వేషాలు వేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఇది నిజంగా ఆత్మగౌరవం కూడా లేకుండా పెద్ద పెద్ద వాళ్ళు అన్ని పదవులు అనుభవించిన వాళ్ళు, పోచారం శ్రీనివాసరెడ్డి అయితే స్పీకర్ పదవి, మంత్రి పదవి అన్ని కూడా అనుభవించి ఇవాళ పోయి మళ్ళీ నేను పార్టీ మారలేదు, పార్టీ మారినట్లయితే చెప్పు తీసుకొని కొట్టనని మాట్లాడుతున్నాడు. పార్టీ మారింది, కండువా వేసుకున్నది, అందులో ఉంటున్నది, మళ్ళీ నేను అన్నీ కూడా అన్నీ ఉన్నాయి అంటే అంత ఘోరంగా ఇవాళ పైసల కోసమో పదవుల కోసమో ఇవాళ ఇంత లాలూచిపడి కక్కుర్తిపడ్డ వాళ్ళ గురించి ప్రజలు కానీ ఓటర్లు కానీ అంత సమాజమే చీకొడుతున్నది. కాబట్టి వాళ్ళ గురించి ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకున్నంత బెటర్ అన్నది నా ఉద్దేశం. రైట్. అయితే ఇంకా జూబ్లీ హిల్స్ బైపోల్ నేపథ్యంలోని మీ కాలు బాగోకపోయినప్పటికీ కూడా మీరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో తెర మీదకి వచ్చినటువంటి వార్త ఏంటంటే దొంగ ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఎన్ని బయటపడ్డాయి సార్? అంటే మీరు తిరుగుతున్నటువంటి ఏరియాస్కి సంబంధించి. మేము ఇప్పటికీ ప్రతి బూత్లో కూడా దరిదాపుగా 800 నుండి 1000 ఓట్లు 1100 ఓట్లు ఉంటే మేము ఐడెంటిఫై చేసిన ఓట్లే 600-700 వరకే ఉన్నాయి. మిగతా 200-250 ఓట్లు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ ఇండ్లలోనే లేరు, ఎక్కడున్నారో తెలీదు. ఆ ఇంట్లోకి పోయి వాళ్ళని అడిగితే వీళ్ళు ఎవరో మాకు తెలియదు అంటున్నారు. కాబట్టి దరిదాపుగా 20-20% ఓట్లు అనేది ఓటర్లు లేకుండా వాళ్ళ ఓట్లు అనేది రాపించడం జరిగింది. మరి ఎవరు రాపించిండ్రు, ఎందుకు రాపించిండ్రు అనేది ఎలక్షన్ కమిషన్ కామెంట్ మేమే ఇచ్చినాం. ఎలక్షన్ కమిషన్కి ఇక్కడ ఇచ్చినాం, ఢిల్లీలో ఇచ్చినాం. వాళ్ళ కూడా మొత్తం కూడా మేము వాళ్ళ ఓట్లు లేకపోవడం అనేది ఒకటైతే ఉన్న ఓట్లు కూడా డబల్, 3, 4 టైమ్స్ అభ్యర్థి యొక్క బ్రదర్దే మేము మొన్న కేటీఆర్ గారు చూపించిండ్రు. ఎన్ని చోట్ల 4 చోట్ల ఒకటే క్యాండిడేటు మొత్తం కూడా పెట్టుకున్నాడంటే అంటే ఒక ఓటరు 4 చోట్ల నమోదు చేసుకున్నంటే అది దొంగ ఓటు కాకపోతే మరి ఏమంటారు? అసలు ఎవరు లేని వాళ్ళని ఆ ఇంట్లో పోతే 10 ఓట్లు 15 ఓట్లు, ఒక అపార్ట్మెంట్లో 24 ఓట్లు. మేము ఇవాళ మొత్తం కూడా మా యొక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇంటింటికి పోతున్న క్రమంలో దరిదాపుగా 20-20% ఓట్లు అనేది అక్కడ లేరు. వాళ్ళు జూబ్లీ హిల్స్ ఓటర్సే కాదు. మరి వాళ్ళు ఎట్లా వస్తారు, ఎప్పుడు వస్తారు, ఓటు వేస్తారా లేదా, ఓట్లు ఏ విధంగా వేయించుకుంటారనేది చూడాలి.